చూడండి మన ఈ డిస్కషన్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే రెగ్యులర్ గా ర్యాండమ్ గా మనం ఒక్కొక్క టాపిక్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి మీకు క్వశ్చన్స్ అడుగుతాం. అంటే మనం డైలీ Okay, sir. లైవ్ పెట్టినప్పుడు డిస్ప్లే పైన క్వశ్చన్స్ డిస్ప్లే అవ్వడం కానీ ఏబిసిడి అని చెప్పి లైవ్ లో ఎలాగైతే అడుగుతానో, బట్ అలా కాకుండా ఇక్కడ పర్టికులర్ గా కొంతమంది స్టూడెంట్స్ ని పికప్ చేసుకొని ఒక టాపిక్ లో నుంచి దానికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద మెయిన్. ఓకే సార్. సో మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మోడర్న్ హిస్టరీలో భారత జాతీయ కాంగ్రెస్. ఓకే, మరి ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు ఫస్ట్ అంటే ఆ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు వైస్రాయ్ గా ఉన్నది ఎవరు అంటే ఇట్స్ అ వెరీ ఈజీ క్వశ్చన్. ఏంటి ఆన్సర్? ఎవరు అవును వైస్రాయ్ సార్. ఉన్నారు? సార్ లార్డ్ కర్జన్. సార్. వైస్రాయ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు ఇండియన్ అయినప్పుడు నేషనల్. వైస్రాయ్ గా ఉన్న వ్యక్తి లార్డ్ డఫరిన్. సో లార్డ్ Dufferin, డఫరిన్ ఈస్ ద ఓ సార్, వైస్రాయ్ ఓకే. at the time of formation of the Congress. Okay, so ఇలా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఒక 5 seconds గ్యాప్. ఐ జస్ట్ గివ్ యూ గ్యాప్ ఆఫ్ 5 seconds. సో మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత దాన్ని నేను ఆన్సర్ చేస్తాను, దానికి సంబంధించిన ఒక ఓకే. సో అయితే ఫస్ట్ సెషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ సెషన్ 1885 లో జరిగింది. ఓకే, వైస్రాయ్ లార్డ్ డఫరిన్. మరి చాలా మంది ఫోకస్ అవును చేయాలి సార్. ఏంటంటే హూ ఇస్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా ఉన్న వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా ఉన్న వ్యక్తి ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. సో ఎనీథింగ్, లేకపోతే ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, అసలు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పదవి ఫస్ట్ ఎప్పుడు ఏర్పడడం జరిగింది? సార్ ఆఫ్టర్ 1858 అని. 1858. వెరీ గుడ్. 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే అవును సార్. ఏర్పడడం జరిగింది. అదే క్రౌన్ రూల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. క్రౌన్ రూల్ స్టార్ట్ అవుతుంది, కంపెనీ రూల్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే వ్యక్తి ఎవరంటే హీ ఈస్ ద మెంబర్ ఆఫ్ ఎ బ్రిటిష్ క్యాబినెట్. తాను బ్రిటిష్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ బ్రిటన్ కంట్రీలో, అందులో ఒక క్యాబినెట్ పర్సన్. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫస్ట్ ఎవరంటే లార్డ్ చార్ల్స్ వుడ్ ఈస్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. మనం వుడ్స్ డిస్పాచ్ అని చెప్పి చదువుతాం ఎడ్యుకేషన్ లో. ఓకే, అలాగా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా ఉన్నది ఎవరంటే లార్డ్ క్రాస్. లార్డ్ క్రాస్ ఈస్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అయితే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి అది ఏర్పడినప్పుడు ఏవో హ్యూమ్స్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు అని చెప్పి మనకు తెలిసే ఉంటుంది. అయితే ఏవో హ్యూమ్స్ తో పాటు ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడడానికి ముఖ్య పాత్ర పోషించింది ఎవరు? ఓకే, సో నేమ్ ద పర్సన్ హూ ఆర్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అపార్ట్ ఫ్రమ్ ఏవో హ్యూమ్స్. అంటే ఏవో హ్యూమ్స్ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినప్పుడు తనకు సహాయంగా నిలిచింది ఎవరు? యువర్ టైం స్టార్ట్స్. అంటే బ్రిటిష్ పర్సనా సార్? బ్రిటిష్ పర్సన్. ఏవో హ్యూమ్స్ ఇస్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్. ఏవో హ్యూమ్స్ కి సహాయం అందించింది ఎవరు? విన్నారు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ గురించి? ఏంటంటే చార్ల్స్ బ్రాడ్లా అనే ఒక పర్సన్, అతనితో పాటు విలియం వేడర్బర్న్, అలాగే జార్జ్ యూల్, విలియం వేడర్బర్న్ అండ్ అలాగే చార్ల్స్ బ్రాడ్లా, వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఏవో హ్యూమ్స్ కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడేటప్పుడు దానికి సహాయం చేశారు. ఓకేనా? నెక్స్ట్, సో మన అందరికీ కూడా తెలిసిందే హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? డబ్ల్యూసి బెనర్జీ. ఉమేష్ చంద్ర బెనర్జీ. ముంబై వేణు. ఈ ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? సార్ ఫస్ట్ పూణే అనుకున్నారు సార్, తర్వాత బాంబేకి మార్చారు. ముంబై షిఫ్ట్ అయింది. ముంబై సార్ 1885 లో ఫస్ట్ పూణేలో పెడదాం అనుకున్నారు. 1885. బట్ పూణేలో అదే ప్లేగ్ వల్ల, ఈ ప్లేగ్ వ్యాధి ఎక్కువగా ఉండడం వల్ల పూణే నుంచి బాంబేకి షిఫ్ట్ చేశారు. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అవును సార్. ఓకే, సో నెక్స్ట్ ఈ పాయింట్ అప్పుడు డబ్ల్యూసి రాండ్ సార్. డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్ ఇంకొకటి అంటే ఆ ప్లేగ్ కమిషనర్ రాండ్ అనే అతను ప్లేగ్ కమిషనర్ డబ్ల్యూసి రాండ్. అప్పుడు ఇలా కూడా ఇస్తారు ప్లేగ్ కమిషనర్. ఈ రాండ్ అనే వ్యక్తి దేనికి సంబంధించిన వాడు అనే పాయింట్. ఓకే, అండ్ రాకేష్ మీరేం మెసేజ్ ఏం పెట్టకండి, జస్ట్ మనం ఇక్కడ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతాం, ఎందుకంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తున్నాయి మెసేజ్. నెక్స్ట్
అయితే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరు ఉంది కదా, ఫస్ట్ అవును సార్. నుంచి ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే పేరుందా, లేకపోతే సార్ ఫస్ట్ ఇండియన్ నేషనల్ ఫస్ట్ యూనియన్ అనే పేరు ఉంది సార్. ఫస్ట్ ఇండియన్ ఐఎన్యు ఉంది సార్, ఐఎన్యు ఇండియన్ నేషనల్ యూనియన్ అయితే యూనియన్ దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించారు. రెఫర్ చేస్తారు. దాదాబాయి నౌరోజీ దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా ప్రతిపాదించడం జరిగింది. అంటే యూనియన్ అంటే సామ్రాజ్యవాదం లాగా ఉంటది అని చెప్పేసి దాని ఐఎన్సీ లో కన్వర్ట్ చేస్తాను. సో తెలిసింది బానే. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్ డబ్ల్యూసి బెనర్జీ అన్నారు కదా, ఫస్ట్ సమావేశానికి సురేంద్రనాథ్ బెనర్జీ అటెండ్ అయ్యాడా లేదా? ఫస్ట్ సమావేశం సార్ కాలేదేమో. లేదు సార్, ఎస్ఎన్ బెనర్జీ లేడు సార్. ఎందుకు లేడు? సురేంద్రనాథ్ బెనర్జీ ఎందుకు అంటే ఈ 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడినప్పుడే దానికి ప్యారలల్ గా కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ అని ఒక మీటింగ్ జరుగుతుంది. ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. సో ఆ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ లో ప్రముఖ పాత్ర పోషించింది ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్. సురేంద్రనాథ్ బెనర్జీ అండ్ అలాగే ఆనంద్ మోహన్ బోస్ వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సో 1885 డిసెంబర్ 28న బాంబేలో ఫస్ట్ సెషన్ జరిగితే కలకత్తాలో ప్యారలల్ గా ఈ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ సెషన్ జరుగుతుంది కదా అని చెప్పేసి తాను అటెండ్ అవ్వలేదు. అయితే అప్పుడప్పుడు వ్యవస్థాపక సభ్యులు ఎవరు అని వచ్చు, అంటే హూ ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్ అని చెప్పి. సో హూ ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఫెరోజ్ షా మెహతా గాని, బద్రుద్దీన్ తయబ్జీ గాని, సో దిన్షా వాచా గాని, లేకపోతే ఈ డబ్ల్యూసి బెనర్జీ, దిన్షా వాచా, దాదాబాయి నౌరోజీ, సో వీళ్ళందరూ కూడా ఫౌండింగ్ మెంబర్స్. అలాగే బద్రుద్దీన్ తయబ్జీ ఇతను కూడా. మరి బద్రుద్దీన్ తయబ్జీకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? బద్రుద్దీన్ తయబ్జీ అనగానే సార్ ఫస్ట్ ముస్లిం సార్, ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అండి. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అండి. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఇస్ ఎట్ మద్రాస్. ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు ఈ బద్రుద్దీన్ తయాబ్జీ అని అతను? సార్ బెంగాల్. అప్పుడప్పుడు ఎందుకంటే మెయిన్ గా మద్రాసు, బెంగాల్ అండ్ మద్రాస్ మూడు ప్లేసెస్ లో చాలా అప్పుడు ఈ మూడే. సో ఎక్కడ ఏ ప్రాంతానికి చెందినవాడు? మద్రాసా, బాంబేనా, కలకత్తానా? మద్రాస్ మద్రాస్ కాదు, బాంబే. సెంట్రల్ ప్రావిన్స్ బాంబే. ఈ ఫెరోజ్ షా మెహతా గాని, బద్రుద్దీన్ తయాబ్జీ గాని, సో వీళ్ళందరూ కూడా దే బిలాంగ్ టు ద బాంబే. సో వాళ్ళే బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అని చెప్పేసి ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ లో ఈ ఫెరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ తయాబ్జీ, కేటీ తెలంగ్ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. ఓకే, నెక్స్ట్ జార్జ్ యూల్. జార్జ్ యూల్ గురించి మీరు ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. సో ఏ ఫస్ట్ ఫారిన్ పర్సన్. జార్జ్ యూల్ ఈస్ ద ఫస్ట్ ఫారినర్, అంటే ఫస్ట్ ఇంగ్లీష్ పర్సన్ టు బికమ్ ద ప్రెసిడెంట్. ఇంకొక పాయింట్ ఏంటి? ఫోర్త్ ఐఎన్సీ సార్. ఫోర్త్ ఐఎన్సీ కి జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫోర్త్ ఐఎన్సీ ఎక్కడ జరిగింది? నాలుగవ ఐఎన్సీ ఈ జార్జ్ చెప్పాను కదా, అలహాబాద్. ఓకే, అలహాబాద్. వెరీ గుడ్. అలహాబాద్ ఈస్ ద ఫోర్త్ సెషన్. ఓకే, జార్జ్ అలహాబాద్ లో జరిగింది జార్జ్. నెక్స్ట్ ఇప్పటి వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఎంతమంది ఇంగ్లీష్ వాళ్ళు, ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు? ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు అధ్యక్షత వహించారు? మీరు జార్జ్ యూల్ ఎలాగైతే చెప్పారో అతని లాగానే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈస్ దేర్ ఎనీ పర్సన్, ఎనీ అదర్ ఇంగ్లీష్ పర్సన్? సార్ ఉన్నారు సార్. ఒకటి ఎవరు ఉన్నారు సార్? నెర్లిసన్ గుప్తా ఉన్నారు సార్. సేనా గుప్తా బ్రిటిష్ పర్సన్ సార్. ఇంకా సార్ అనీ బిసెంట్ కూడా ఇండియన్ గానీ ఫారిన్ అంటే బేసికల్ గా బ్రిటిష్ ఫారినర్ చెప్పట్లేదు. బ్రిటిష్. ఇప్పుడు జార్జ్ ఈజ్ అ బ్రిటిష్ పర్సన్. సో నేను ఇంతకు ముందే దీనికి చెప్పాను, విలియం వేడర్ బర్న్. సో విలియం వేడర్ బర్న్ జార్జ్ యూల్ అని చెప్పాను కదా. సో ఆ విలియం వేడర్ బర్న్ కూడా వన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్. ఓకే, విలియం వేడర్ బర్న్, జార్జ్ యూల్. ఇంకా ఎవరున్నారు గుర్తుంది ఏమైనా? ఆల్ఫ్రెడ్ వెబ్. ఆల్ఫ్రెడ్ వెబ్ కూడా ఉన్నాడు. సో జార్జ్ యూల్, విలియం వేడర్ బర్న్, మళ్ళీ ఆల్ఫ్రెడ్ వెబ్, అండ్ తర్వాత సర్ ఆర్థర్ కాటన్. ఓకే, సార్ హెన్రీ కాటన్. ఆర్థర్ కాటన్ కాదు,
హెన్రీ సర్ కాటన్. హెన్రీ కాటన్. సర్ హెన్రీ కాటన్. ఓకే. సో ఈ నలుగురు అయితే దీంట్లో విలియం బర్డర్బర్న్ 2 సార్లు ప్రెసిడెంట్ గా ఉన్నారు. 2 సార్లు. ఓకే. దీస్ ఆర్ ఓకే. ఓకే నలుగురు బ్రిటిష్ వాళ్ళు భారత జాతీయ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎవరెవరు అంటే సో విలియం బర్డర్బర్న్, విలియం సారీ జార్జ్ యూల్, అర్త్ విలియం బర్డర్బర్న్, అలాగే ఆల్ఫ్రెడ్ వెబ్, ఇంకెవరు ఆల్ఫ్రెడ్ సర్ హెన్రీ కాటన్. సరెండర్. కాటన్. హెన్రీ కాటన్. ఓకే. నెక్స్ట్ ఇప్పటి వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఎంతమంది మహిళలు ప్రెసిడెంట్ గా ఉన్నారు? హౌ మెనీ సార్ విమెన్ ఐ థింక్ Only two. 2 సార్. అని బిసెంట్ అండ్ సరోజిని నాయుడు. అనిపిస్తుంది సరోజిని నాయుడు. సరోజిని నాయుడు పక్కన 2 సైనా గుప్తా నళిని Yes, సేన్. నెర్లిసన్ గుప్తా కూడా నెల్సన్ నెర్లిసన్ గుప్తా. గుప్తా కూడా నెల్సన్ గుప్తా. ఓకే. ఫస్ట్ అని బిసెంట్. అని అని బిసెంట్. బిసెంట్ ఏ Sec- సమావేశానికి అధ్యక్షత వహించి చెప్పండి? నెర్లిసన్. 1917. 1917. 1917. ఓకే. 1917 సమావేశానికి అన్ని బిసెంట్ అధ్యక్షత వహించారు. మరి ఈ సరోజిని నాయుడు ఏ సమావేశానికి అధ్యక్షత వహించారు? సరోజిని నాయుడు ఏ 37. సమావేశానికి అధ్యక్షత వహించారు? 1925. సరోజిని నాయుడు 1925. ఓకే. కాన్పూర్ సెక్షన్ కనుక సార్. 1925 లో. నెక్స్ట్ కాన్పూర్ సెక్షన్. యా వెరీ గుడ్. కాన్పూర్ సెషన్. నెక్స్ట్ నళిని సేన్ గుప్తా ఎప్పుడు అంటే 1933. సార్ 1933. 1930 సార్. 1933 కల్కత్తా సెషన్. 1933 కి నళిని సేన్ కలకత్తా గుప్తా. సెషన్. అది కూడా ఎక్కడంటే కల్కత్తా. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది 47th ఐఎన్సీ సెషన్ అండి. అన్ని బిసెంట్ కూడా కలకత్తాని 1970. 1925 కాన్పూర్ సరోజిని నాయుడు. 1933 కలకత్తా నళిని సేన్ గుప్తా. ఓకే. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఎక్కువ సార్లు అధ్యక్షులుగా వ్యవహరించినది ఎవరు? ఎక్కువ సార్లు అధ్యక్షులు మదన్ మోహన్ మాలవ్య సార్. మదన్ మోహన్ మదన్ మోహన్ మాలవ్య. మాల్యా. ఇంకా ఇంకా మదన్ మోహన్ మాలవ్యనా? పక్క రాంగ్ ఆన్సర్. ఎక్కువ సార్లు ఎవరంటే జవహర్ లాల్ నెహ్రూ, దాదాబాయి నౌరోజ్. దాదాబాయి నౌరోజ్. జవహర్ లాల్ నెహ్రూ ఓకే. ఇండైరెక్ట్ గా 4 సమావేశాలకు అధ్యక్ష వహిస్తారు తను. సో ఎప్పుడంటే 1929, 1930, 1936, 1937. 29, 30, 36, 37 4 సమావేశాలకు. బట్ ఒకటి టెంపరీగా ఉన్న సెషన్ ఒక విలేజ్ లో జరుగుతుంది 5 స్కూల్ అని చెప్పేసి. దాదాబాయి నౌరోజీ 3 సమావేశాలు. ఓకే. అధికారికంగా అంటే ఇద్దరు కూడా 3 సమావేశాలే. మాక్సిమం అంటే జవహర్ లాల్ నెహ్రూ, దాదాబాయి నౌరోజీ. ఒకవేళ క్వశ్చన్ లో జవహర్ లాల్ నెహ్రూ, దాదాబాయి నౌరోజీ ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఇచ్చి ఎవరు ఎక్కువ సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించారు అంటే ద ఆన్సర్ షుడ్ బి ఏమై ఉండాలి? జవహర్ లాల్ నెహ్రూ. ఓకే. జవహర్ లాల్ నెహ్రూ అండ్ అలాగే దాదాబాయి నౌరోజీ వీళ్ళిద్దరు కూడా ఎక్కువ సార్లు సమావేశానికి అధ్యక్షత వహించారు. నెక్స్ట్ సో 2 సార్లు అధ్యక్షత వహించింది ఎంతమంది? 2 సార్లు అధ్యక్షత వహించింది ఎంతమంది? ఎందుకంటే చూడండి మీకు మనకు తెలిసిన కామన్ క్వశ్చన్స్ లార్డ్ డఫరిన్ గానీ ఫస్ట్ సమావేశం ఎక్కడ జరిగింది, సెకండ్ సమావేశం ఎక్కడ జరిగింది, ఇవి కొన్ని కామన్ సెక్షన్స్. కానీ కొంచెం డిఫరెంట్ గా అడగాలి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే. 8 సార్లు ఒక్కొక్కరు 2 సార్లు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఓకే. అది ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, WC బెనర్జీ, విలియం బేడర్బర్గ్ అండ్ అలాగే మదన్ మోహన్ మాలవ్య. సురేంద్రనాథ్ బెనర్జీ, WC బెనర్జీ, విలియం బేడర్బర్గ్, మదన్ మోహన్ మాలవ్య అండ్ వీళ్ళతో పాటు సుభాష్ చంద్రబోస్ గాని, రాష్ బిహారీ ఘోష్. 2 times సార్. సో 1938, యా వెరీ గుడ్. సో రాష్ బిహారీ ఘోష్ అండ్ అలాగే మోతీలాల్ నెహ్రూ. ఓకే. సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో 8 మంది 2 సార్లు అధ్యక్షత వహించారు. 2 times 8 members. 3 ఏమో మహిళలు, 2 ఏమో జవహర్ లాల్ నెహ్రూ, దాదాబాయి నౌరోజీ మాక్సిమం. మనం అప్పుడప్పుడు అడుగుతాం కదా ట్రిపుల్ సెంచరీలు ఎక్కువ ఎవరు చేశారు, డబుల్ సెంచరీలు ఎక్కువ ఎవరు చేశారు, అవి తక్కువ మందే ఉంటాయి కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్. ఓకే. నెక్స్ట్ సేఫ్టీ వాల్వ్ థియరీ, రక్షక కవాట సిద్ధాంతం అని కూడా అంటాము. సేఫ్టీ వాల్వ్ థియరీ
ఈ అవును, సేఫ్టీ INC నే వాల్వ్ అంటారు సార్. థియరీని INC, ప్రపోజ్ చేశారు? ఏంటి ఈ సేఫ్టీ వాల్వ్ థియరీ అంటే? హ్యూమన్ అంటే ఇప్పుడు ఏంటి? ఫ్రీడమ్ మూవ్మెంట్ ని సప్రెస్ Freedom చేయడానికి అని చెప్పేసి suppress వాళ్ళు చేయడానికి. చెప్తారు సార్. ఓకే. అసలు ఈ సేఫ్టీ వాల్వ్ థియరీని ఎవరు ప్రతిపాదించారు? దాని మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి? హ్యూమన్ HYHM. అంటే సేఫ్టీ వాల్వ్ థియరీ అంటే 1857 లో ఆల్రెడీ ఒక పెద్ద ఎత్తున రివోల్ట్ అనేది వచ్చింది. అలాంటి రివోల్ట్ మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే అవును సార్. భారతీయుల్లో పెరిగే వ్యతిరేకత ఏదైతే ఉంటుందో, డిస్కంటెంట్ అంటాం కదా. సో ఆ డిస్కంటెంట్ అంతా ఒకేసారి పెరిగి బ్లాస్ట్ అవుతుంది. మనం ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్ అప్పుడప్పుడు విజిల్ వస్తూ ఉంటుంది. ఆ విజిల్ ని కంప్లీట్ గా బ్లాక్ చేశాననుకోండి, ఆ ప్రెషర్ కుక్కర్ లో ప్రెషర్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయి, అంటే కంప్లీట్ గా ఫిల్ అయిపోయి అది బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ అలాగే మధ్యలో ప్రెషర్ కుక్కర్ విజిల్స్ రూపంలో ప్రెషర్ ని ఎలాగైతే రిలీజ్ చేస్తుందో, అలాగే దేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళ పట్ల జరిగే వ్యతిరేకతను మెల్లిమెల్లిగా వదిలించుకోవడానికి కొన్ని సంస్థలు అనేవి ఉండాలి. సో అలాగా అప్పుడు ఇదంతా కూడా ఒకే దగ్గర పోగైపోయి ఒక పెద్ద రెవల్యూషన్ లాగా కాకుండా చిన్న సైజు అది మధ్యలో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దాన్నే సేఫ్టీ వాల్వ్ థియరీ అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని మైక్రోస్కోపిక్ మైనారిటీ అని ఎవరు అభివర్ణించారు? మైక్రోస్కోపిక్ మైనారిటీ అని ఎవరు అభివర్ణించారు? అప్పుడప్పుడు అడుగుతారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని ఎవరు ఇలా అనౌన్స్ చేశారు అని చెప్పేసి. మైక్రోస్కోపిక్ మైనారిటీ ఏ గవర్నర్ జనరల్, ఏ వైస్ రాయ్? విన్నారు ఎప్పుడైనా దీన్ని? లేదు సార్. డఫరిన్, లేదు సార్. లార్డ్ డఫరిన్ Different. who described Indian National Congress as the microscopic minority. Next, ఇంకొక Okay, పాయింట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ద లార్డ్ డఫరిన్. ఓకే, సో డఫరిన్ Yes. ప్రభువు యొక్క సృష్టి ఈ భారత జాతీయ కాంగ్రెస్ అని అభివర్ణించింది ఎవరు? కాంగ్రెస్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ద లార్డ్ డఫరిన్. లార్డ్ డఫరిన్ యొక్క సృష్టి ఇది అని ఎవరు అభివర్ణించారు అంటే WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. అంటే మీకు ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి చదివేటప్పుడు చాలా థీరీస్ ఉంటాయి. సో ఎవరెవరు ఎటువంటి థీరీ ఏదేది చెప్పారు అని చెప్పేసి, అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థీరీ ఏంటంటే, సో ఇది ఏవో హ్యూమ్స్ ఈ డఫరినే కావాలని దాన్ని క్రియేట్ చేశారు. ఈవెన్ లాలా లజపత్ రాయ్ కూడా ఒకనొక 1916 లో న్యూస్ పేపర్ లో చెప్పారు, ఇండైరెక్ట్ గా తానే దీన్ని క్రియేట్ చేశారు. అండ్ లాస్ట్ ఇంకొక స్టేట్మెంట్, భారత జాతీయ కాంగ్రెస్ అంతం దగ్గర పడుతుంది, నేను ఉన్నప్పుడే దాన్ని శాంతియుతంగా అంతం చేసేలాగా ప్రయత్నాలు చేస్తాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈస్ అబౌట్ టు ఎండ్, సో ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ ఇట్ గెట్స్ ఎండెడ్ డ్యూరింగ్ మై రూల్. నా యొక్క అధికారంలో ఉన్నప్పుడే అది శాంతియుతంగా మూసేసేలాగా, అది శాంతియుతంగా అంతం పలిగేలాగా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పింది ఎవరంటే లార్డ్ కర్జన్. ఓకే, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈస్ అబౌట్ టు ఎండ్, I will be very happy if it gets ended in my own reign, నా ఓన్ పరిపాలనలో అని చెప్పేసి. ఓకే, సో ఇట్లాగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దానికి సంబంధించిన హిస్టరీ, అంటే మనం చూసిన ఈ పాయింట్స్ అని ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దర్ ఇస్ ఎ బుక్ దట్ ఈస్ కాల్డ్ ద హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్. భారత జాతీయ కాంగ్రెస్ యొక్క హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్. ఈ బుక్ ని ఎవరు రాశారు? హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్ అనే బుక్ ని ఎవరు రాశారు? పట్టాభి సీతారామయ్య. సీతారామయ్య పట్టాభి సీతారాం, ఆంధ్ర బ్యాంక్ 1948 ప్రెసిడెంట్. 1948 ప్రెసిడెంట్ లాస్ట్ సెక్షన్ కాదు, సుభాష్ చంద్రబోస్ తోని 1914, అంతకుముందు సుభాష్ చంద్ర బోస్ తో ఓడిపోతాడు. తర్వాతనే లాస్ట్ సార్ ఓడిపోయింది సార్. ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ ఫార్వర్డ్ బ్లాక్. ఆంధ్ర బ్యాంక్ రీసెంట్ గా మెర్జ్ ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ అడగడానికి. ఇలాగా ఒక టాపిక్ మనకు తెలిసిన కొన్ని క్వశ్చన్స్ మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ టాపిక్ లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ టాపిక్ లోంచి క్వశ్చన్స్ ని ఎలా మనం చూడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ చదివితే చాలా బాగుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. సో ఖచ్చితంగా మీకు కొత్త పాయింట్స్ వచ్చాయని భావిస్తున్నాను. సో ఇలాంటి సెషన్ మళ్ళీ ఇంకా ఎన్నో చేద్దాం. కొంచెం గ్యాప్ తర్వాత లెట్ us స్టార్ట్ స్వదేశీ మూవ్. ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పైన క్వశ్చన్స్ అడిగారు కదా, స్వదేశీ మూవ్మెంట్ పైన క్వశ్చన్. సో ఎలా ఉంటాయి? ఓకే, గెట్ రెడీ ఫర్ దట్ వన్. అండ్ థ్యాంక్ యూ.